సార్ మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇండస్ట్రీ దిగ్గజాలు కేవీ రెడ్డి గారు అలానే రాఘవేంద్ర గారి దగ్గర అసోసియేషన్ ఉంది, మీకు రామారావు గారితో అసోసియేషన్ ఉంది, క్లీన్ అసోసియేషన్, తర్వాత బాలకృష్ణ గారితో ఆయన వారసుడుగా ఆయన ఎంట్రీ అయ్యి కూడా 50 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీలో. సో మీరు రామారావు గారి దగ్గర అసోసియేషన్ ఎలా ఏర్పడింది, దాన్ని బాలకృష్ణ గారి దగ్గర ఎలా కొనసాగించారు, మొదటిసారి బాలకృష్ణ గారిని ఎక్కడ చూశారు మీరు? నేను రామారావు గారికి వీరాభిమాని, పెద్ద అభిమాని. నేల టికెట్ కొనుక్కొని 35 పైసలు ఒంగోలులో రామారావు గారి సినిమాలు చూసినాడిని. అడవి రాముడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అంతకుముందు తెర మీద చూసిన ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్గా 50 రోజులు ముదుమలై ఫారెస్ట్లో ప్రతిరోజు రామారావు గారిని చూడటమే. ప్రతిరోజు అంటే ఒక దేవుణ్ణి చూసినట్టే. ఓకే. అంటే రామారావు గారు ఇక్కడుంటే ఆల్మోస్ట్ క్లాప్ పట్టుకొని నేను ఇక్కడ ఉండేవాడిని. ఆయనకి దగ్గరగా క్లాప్ పట్టుకొని క్లాప్ కొట్టి పక్కకి వెళ్ళి అంతమంది ఆర్టిస్టులున్నా కానీ నేను రామారావు గారినే చూస్తూ ఉండేవాడిని. ఓకే. అంత ఇష్టం రామారావు గారు అంటే నాకు. మీకున్న ఇష్టాన్ని రామారావు గారు తెలియజేశారా? చెప్పలేదు. ఓకే. ఓకే. అంత ఇష్టం రామారావు గారిని, ఆ అదృష్టం నాకు దక్కింది. ఓకే. తర్వాత ఒకసారి ఒంగోలులో ఎన్టీ రామారావు గారు, నేను మా రూమ్లో పడుకొని ఉన్నాను, లుంగీ కట్టుకొని ఉన్నాను, చాప మీద పడుకొని ఉన్నాను. నా రూమ్ బయట జనం అంతా పరిగెత్తున్నారు. పరిగెత్తుంటే ఏంటంటే బయటకు వచ్చి అడిగితే ఎన్టీ రామారావు గారు వచ్చారంట శ్యాంప్రసాద్ థియేటర్కి అంటే, నేను కూడా లోపలికి వెళ్ళి షర్టు తీసుకున్నాను. షర్టు కూడా రోడ్డు మీద వేసుకుంటా సెంటర్కి వెళ్ళిపోయా. ఆల్మోస్ట్ ఒంగోలు జనమంతా వచ్చారు, రామారావు గారు వచ్చారు. నేను కూడా పరిగెత్తుకుంటా వెళ్ళాను. వెళ్ళి చూస్తే అంతా ఒట్టి రూమర్. రామారావు గారు వచ్చారు, అందరూ పరిగెత్తున్నారు, నేను పరిగెత్తి వెళ్ళిపోయా. రామారావు గారు రాలేదు. ఓకే. ఎవరో అట్లా రూమర్ క్రియేట్ చేస్తూ, అట్లాంటి పిచ్చి నాకు రామారావు గారు అంటే. ఓకే. అలాంటిది రామారావు గారిని ప్రతిరోజు చూడటం. డబ్బింగ్ థియేటర్లు అయితే ప్రసాద్ డబ్బింగ్ థియేటర్, ఎన్టీ రామారావు గారు ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చేవాళ్ళు. థియేటర్లో ఆయన వచ్చే ముందు పేపర్లు అన్నీ సీన్ పేపర్లు నేనే పేరు చేసి రెడీ పెట్టుకొని ఉండేవాడిని. ఇంజనీర్ గారు కో డైరెక్టర్ లోపల ఉండేవాళ్ళు. నేను లోపలుండి రామారావు గారు వస్తే ఆయనకి పేపర్లు ఇవ్వాలి, ఆయన డబ్బింగ్ చెప్పడానికి. వచ్చేవాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేవాళ్ళు. చలి, నేను ప్యాంట్ షర్ట్ వేసుకుని బాగా చలి. రామారావు గారు రావడంతో షర్ట్ తీసి కుర్చీ మీద వేసేవాళ్ళు. అంత చలిలో కూడా లోపల బనీన్ కూడా ఉండేది కాదు, ప్యాంటు ఓన్లీ. అందమైన బ్యూటిఫుల్ బాడీ రామారావు గారు. రామారావు గారు నేను పక్కనే బ్రదర్ కానివ్వండి అని. నేను ఆయనకి ఇది ఇస్తే ఆయన డబ్బింగ్ చెప్తుంటే ఆయన్నే చూసేవాడిని, నేను ఇటు చూసేవాడిని కాదు. ఒక పక్కేమో తన్మయత్వం, రామారావు గారిని చూస్తాను. ఇంకో పక్క ఏంటంటే నాకు ఎంత చలి వేస్తుంది, ఆయనకి షర్ట్ లేకుండా ఇంత ఏసీలో చల్లగా ఉంది, ఆయనకేం బ్రహ్మాండంగా మూడ్లో డబ్బింగ్ చెప్తున్నాడు అంటే ఇక ఆయన సపరేట్ ఎన్టీ రామారావు గారు. ఓకే. అట్లా ఒంగోలులో పరిగెత్తుకెళ్ళి రామారావు గారిని చూస్తున్నాను, ఆయన పక్కన నుంచొని నాకు అంత అదృష్టం కలిగింది. అచీవ్మెంట్ లాగా ఉంది. అచీవ్మెంట్. అట్లా 8 సినిమాలకి, అడవి రాముడు, కొండవీటి సింహం, వేటగాడు, అన్ని సినిమాలకు పనిచేసి కేడీ నెంబర్ 1. ఓకే. అది నా లైఫ్లో నాకు గొప్ప అనుభూతి. రామారావు గారిని చూడటం, రామారావు గారి సినిమాకి పనిచేయటం, రోజు పనిచేయటం అన్నిటికంటే రోజు రామారావు గారిని చూస్తున్నాను. తర్వాత స్క్రీన్ మీద రాముడిగా చూసా ఆయన్ని, లవకుశ ఒంగోలులో. అలాంటిది డైరెక్ట్గా అడవి రాముడిలో రాముడు గెటప్ చూసే అదృష్టం నాకు కలిగింది. అట్లా వాళ్ళ అబ్బాయి బాలయ్య బాబుని, నా ఫస్ట్ సినిమా ప్రతిధ్వని. అవును. రెండవ సినిమా నాకు వచ్చిన కబురు దేవివర ప్రసాద్ గిరి తీసుకొచ్చారు. ఓకే. ఎన్ఏటి బ్యానర్లో బాలయ్యతో సెకండ్ సినిమా కదా, అది చేయాలంటున్నారు, కలుద్దాం అంటే అయ్యో అంతకంటే అదృష్టం అని హరికృష్ణ గారిని కలిసాం. ఓకే. రామారావు గారిని కలవలేదప్పుడు, హరికృష్ణ గారిని కలిసాం, మాట్లాడుకున్నాం. తర్వాత ఎందుకోనో అప్పుడు జరగల, లేకపోతే నా రెండో సినిమా బాలయ్య బాబుతోటే చేయాలి. ఓకే. అప్పుడు బాలయ్య బాబుని మురుగాలయ స్టూడియోలో ఎక్కడో కలిసాం.